వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇగో ఈ కథ ద్వారా తెలుసుకోండి. ఓ పని శాతగానోని ఓ పందొంగోని కూలి పనికి పిలిచినారట. కూలి పనికి పిలిస్తే ఆ కూలి పనోనికి ఒక తట్ట ఒక పార కూడా ఇచ్చినారట. ఇక తట్ట పార రెండు పట్టుకొని కూలికి పోతే ఆ కూలికి పోయిన కాడ చూసినట, అమ్మ కొడుక ఈ పని నాతోని కాదు, ఇది పని ఒడిచేటట్లేదు, ఇది చాలా డేంజర్గా ఉంది పని అని భయపడ్డాడు. అంటే పనిని చూసే భయపడ్డాడు. ఓ కొడుక ఇదేం పనిరా నాయన, నాతోనవుతుందా ఈ పని అని ఆయనతో భయపడ్డాడట. ఎట్లా పెట్టి ఈ పనులకి వెళ్ళి తప్పించుకోవాలి, కాలం గడపాలి అని ఆలోచించిందట. అంటే 10 నుండి 6 దాకా పని సాగుతుంది. పొద్దుగాల 10 నుండి సాయంత్రం 6 దాకా. ఇక ఈ పనిని ఎట్లా పెట్టి మనం చేసినట్టే ఉండాలి, కానీ ఈ సాయంత్రం 6 దాకా కాలం గడపాలి దీంట్లో అనుకున్నాడట. అనుకొని కథం పారబట్టిండట, పని స్టార్ట్ చేసిండట. పని స్టార్ట్ చేయగానే ఇంత ఒక గంట సేపు చేసిండట. గంట సేపు కాగానే పార కటో ఇటో ఆయన పార వాడే విధానంగా వాడితేనేమో పని చేస్తుంది. దాన్ని ఎట్లా వాడితే అట్లా వాడితే ఏమవుతుంది, ఊడిపోతుంది పారకు. ఆ కట్టె నుండి ఆ పార ఊడిపోతుంది. ఆ రకంగా పొద్దుకు 10 సార్లు, అంటే 10 నుండి 6 దాకా పనిచేసేది ఉంటే 10 సార్లు ఊసిపోడేనట పార. అట్లాంటి ఆలోచన, దీన్ని ఊడగొట్టుడు, రిపేర్ చేసుడు, ఊడగొట్టుడు, ఇట్లా ఇక పొద్దుగాల నుండి 6 దాకా. ఇక తట్టతోను కూడా కొన్ని కథనాలు చేసిండట. అయ్యో ఈ పనోడు, ఈ పని శాతగానోడు తట్టతోను కూడా కొన్ని కథనాలు చేసినాడట. అటో ఇటో పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ఆయనతో కూలి పడగొట్టుకున్నాడు, ఇంటికి వచ్చిండు. ఇగో ఇది ఉపాయంతో పని అంటారు దీన్ని. ఇగో గట్లా ఉన్నది మన రాష్ట్రంలో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని కూడా అదే రకంగా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, ఫోన్ ట్యాపింగు, లిక్కర్ స్కామ్ గురించి. ఇగో ఇవన్నీ మాటలు కాలయాపన చేయాలంటే పని అవుతుంది. మేడిగడ్డ ఇవాళ రిపేర్ చేస్తుంటే ఇవాళ పని అవుతుంది. మరి అదే నువ్వు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక 2 నెలలకే రిపేర్ చేయకపోయావా? నెల రోజులకే రిపేర్ చేయకపోయినావు. దాని మీద ప్రక్షాళన, పరిశీలన, ఎంక్వైరీలు, మన్ను మశానం ఇవన్నీ చేస్తే బస్ వేసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోవుడు వచ్చుడు. ఎమ్మెల్యేలు మంత్రులు పోవాలి, మేడిగడ్డ చుట్టూ తిరగాలి, రావాలి, దాని ఫోటోలు వీడియోలు కథం వైరల్ చేయాలి. ఇదే పని. ఢిల్లీలో ఇక చూద్దాం ఇక వార్తల్లోకి. ఇక రేవంత్ రెడ్డి సర్కారు నడుస్తూ ఉంటే చూడాలి. పెద్ద ఆయన ఇప్పుడే ఎక్కినాడు, 5-6 నెలలు అయింది. 6 నెలల్లో పని ఏం చేయకపోయా. పని చేస్తే కదా అక్కడ మనకి ఏమైనా తప్పులు కనబడతాయి. ఏదైనా పని చేస్తేనే తప్పులు కనబడతాయి. వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినాడు. ఉచిత బస్సు సౌకర్యం పెడితే సికలు పట్టుకొని కొట్టుకుంటున్నాడు ఆడోళ్ళు. బస్సు ఎక్కుదామంటే మొగోళ్ళకు సీటే లేకుండా పోయింది. ఏ బస్సు చూసినా వాళ్ళే ఫుల్ అయ్యారు. సరే వాళ్ళకైనా మంచిగా సౌలతుగా కరెక్ట్గా ఉన్నదా, మరి బస్సు వాళ్ళకు అనుకూలంగానే ఉన్నదంటే అట్లా కూడా లేదు. కొట్టుకునుడు, తిట్టుకునుడు, గుద్దుకునుడు, నూకేసుకుండే ఉన్నది బస్సులో. ఒక్కసారి సార్ ఎక్కితే బస్సు, రేవంత్ రెడ్డి సార్ ఎక్కితే బస్సులో పరిస్థితి ఎట్లా ఉన్నదో తనకు అర్థమవుతుంది. ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం మరి మంచిగా ఉన్నదా, చెడ్డగా ఉన్నదో ఒకసారి తెలుస్తుంది సార్కు. ఇకపోతే ఢిల్లీలో 52.3 డిగ్రీలు. దేశ రాజధాని చరిత్రలో ఇదే అత్యధికం. మొత్తానికి 52.3 డిగ్రీల ఎండ కొడుతుందట. వామ్మ, 52 డిగ్రీలు అంటే మామూలు విషయం కాదు. ఇక ఉత్తరాది అంతా భానుడి ఉగ్రరూపంతో నిండిపోయిందట. ఎండ తీవ్రత ఇంతగానం ఎండ కొట్టద్దు, ఇది మామూలు ఎండ కాదు ఇది. ఇక వేసవి తీవ్రతతో ఢిల్లీ నగరం అట్టుడికిపోతుంది. దేశ రాజధాని పరిధిలోని ముంగేష్పూర్లో బుధవారం 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ చరిత్రలో ఇదే అత్యధికమని కూడా వాతావరణ శాఖ ఇక ఐఎండీ వెల్లడించింది. అయితే దేశంలోనే ఇది అత్యధికమని కూడా కొందరు అధికారులు చెబుతుండటం గమనార్హం. ఇక రాజస్థాన్ నుంచి వచ్చేటువంటి వేడి గాలులే ఢిల్లీలో ఈ స్థాయి అని కూడా, ఇక ఉష్ణోగ్రతలకు కారణమని కూడా ఐఎండీ పేర్కొంది. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో ఈ హీట్ ఇక వేవుల ప్రభావం కూడా ఉంటుందని, ఇది జూన్లోనూ కొనసాగవచ్చని కూడా సంబంధిత అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. ఈ గాలులు, ఈ వేడి జూన్లో కూడా కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయట. మొత్తానికి ఢిల్లీలో 52.3 డిగ్రీల ఎండ కొడుతుందట. ఇక అంచెలంచెలుగా ఆరోగ్యం. గాడి తప్పినటువంటి జీవన శైలిని ఒక్కసారిగా మార్చడం కష్టమే. ఆరోగ్యం అనేది ఒకసారి చెడిపోయిందంటే దాన్ని ఒకేసారి మళ్ళా అదుపులోకి తేవాలంటే చాలా కష్టం. అంచెలంచెలుగా మార్చుకుంటూ పోవాలన్నట.
మరి ఎట్లా మార్చాలంటే ఇక్కడ చూడురు, రోజుకు 10 నిమిషాలతో వ్యాయామం ప్రారంభించాలి. రోజుకు 10 నిమిషాలతోని ప్రారంభించాలట వ్యాయామం. అంటే 10 నిమిషాలు చేయాలి. 3 వారాల్లో 30 నిమిషాలకు పెంచాలి. ఫస్ట్ వారంలో 10 నిమిషాలు చేయాలి, మూడో వారంలో 30 నిమిషాలు పెంచాలట. ఇక ఆహార నియమాలకు కూడా అదే సూత్రం. ఇక ప్రఖ్యాత వైద్య సంస్థ అయినటువంటి మయో క్లినిక్ అధ్యయనంలో వెల్లడైనటువంటి అంశాలు. ఇట్లా వ్యాయామం పెంచుకుంటూ పోవాలి. ఆరోగ్యాన్ని గాడిన పెట్టాలంటే ఒక్కసారి పెట్టాలంటే చాలా కష్టం, అంచెలంచెలుగా చేయాలంట. ఇకపోతే వచ్చేసింది ఫోన్ ట్యాపింగ్ విషయం. మొత్తానికి 1200 ఫోన్లు ట్యాప్ చేసినారట. ఒక ఫోన్ కాదు, 2 ఫోన్లు కాదు, 1200 ఫోన్లు ట్యాప్ చేసినారట. వాళ్ళ మాటలు రహస్యంగా విన్నాం. డిసెంబర్ 4న SIBలోని ఆధారాలను కూడా 45 నిమిషాల్లో ధ్వంసం చేశాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు వాగ్మూలం తానొక్కడినే 8 ఫోన్ నంబర్లు కూడా వినియోగించినట్లు కూడా వెల్లడి. మొత్తానికి తానొక్కడే 8 ఫోన్లు వినియోగించినాడంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు వాగ్మూలంలో బయటపడ్డటువంటి అంశాలు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అయినటువంటి బ్రాంచ్లో ఆధారాలను, నిందితులను 45 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే గత డిసెంబర్ 4న రాత్రి 7:30 నుంచి 8:15 గంటల అంటే 8:15 గంటల వరకు కూడా SIBలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను కూడా కట్టర్లతో కట్ చేసినట్లు కూడా వెల్లడైంది. ఈ మేరకు ఆధారాల ధ్వంసం కేసులో కీలక నిందితుడు సస్పెండ్ అయిన సిరిసిల్ల DCRB అయినటువంటి DSP ఇకపోతే దుగ్గ్యాల ప్రణీత్ రావు పోలీసులకు వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించినటువంటి అతడి నేరాంగీకార వాగ్మూలం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులోని వివరాల ప్రకారం ఎన్నికలు జరిగిన గతేడాది నవంబరు 30న ఫోన్ ట్యాపింగ్ నిలిపివేశాం. ఎగ్జిట్ పోల్స్ వెలువడినటువంటి అనంతరం ట్యాపింగ్కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా డాక్యుమెంట్లను కూడా ధ్వంసం చేయాలని SIB చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశించారట. మొత్తం మీద ఇవన్నీ వెలుగులోకి వచ్చిన విషయాలు. మరి ఇందులో ఎంతవరకు ఎవరెవరి పాత్ర ఉన్నది, మరి పాత్రలు నిజంగానే ఉన్నాయా లేవా, మరి కేసీఆర్ హరీష్ రావు వీళ్ళ పాత్ర లేకపోయినా దీన్ని వాళ్ళ మీద రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారేమో. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు మేము చేయనే లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి చూడాలి. ఫోన్ ట్యాపింగ్ తీవ్ర నేరం, CBI దర్యాప్తులకు అప్పగించాలి. ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే రేవంత్ రెడ్డి వెనుకడుగు K. లక్ష్మణ్ చెప్తున్నటువంటి అంశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడిందట. ఓట్ల లెక్కింపునకు 1855 టేబుళ్ళు. మొత్తానికి ఓట్ల లెక్కింపు జరగడానికి 1855 టేబుళ్ళు ఏర్పాటు చేసినారట. 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 24 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 24 రౌండ్లలో లెక్కింపులు జరుగుతాయి. స్వల్పంగా 3 చోట్ల 13 రౌండ్లు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఎన్నికల సంఘం మొత్తానికి ఆ ఏర్పాట్లు అయితే ఈ రకంగా చేసేసింది. అధ్యాపకుల కొరత, అధ్వానంగా వసతులు. జూన్ 1 నుంచి ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం. అధ్యాపకుల కొరత ఉన్నదట. జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఇంటర్ విద్యా సంవత్సరం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయట. సమస్యల నడుమ చదువులో సాగేదిలా. గిన్ని సమస్యలు ఉన్నాక ఈ సమస్యల మధ్యలో చదువులు ఎట్లా సాగుతాయి? కష్టమే కదా చదువులు సాగడం. అధ్యాపకుల కొరత ఉంది, అధ్వానంగా వసతులు ఉన్నాయట. వసతులు సక్కాలేవు, చదువు చెప్పే సార్లు సక్కాలేకపోయారు. మరి విద్య ఎట్లా రావాలి పిల్లలకు? పరిష్కారానికి నోచని అనేక సమస్యల నడమ రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతున్నాయి. సమస్యలే క్లియర్ కాలేదు. 1వ తారీఖు నుండి తరగతులు ప్రారంభిస్తున్నారట ఇంటర్మీడియట్. మరి వాళ్ళ చదువులు ఎట్లా సాగాలి? కొన్నిటికి పర్మిషన్సే లేవంట కాలేజీలకు. మొదటి సంవత్సరం తరగతులు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ సీనియర్ ఇంటర్ తరగతులు మొదలైన అప్పటికి వారికి పాఠ్య పుస్తకాలు అందవు. మరోవైపు అధ్యాపకుల కొరత, అధ్వానమైన మౌలిక వసతులు తదితర సమస్యలతోనే చాలా మేర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా చదువులు కొనసాగాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. చదువులు కొనసాగనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 1న తరగతులు ప్రారంభిస్తుండటంతో
అప్పటి నుంచే అధ్యాపకులు ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 3,600 మంది మాత్రమే శాశ్వత అధ్యాపకులు ఉన్నారు. ఇక 1,654 మంది అతిథి అధ్యాపకులను కూడా నియమిస్తుండగా ఆ నియామకాలు మాత్రం జూలై నెలాఖరు వరకు చేయడం లేదు. జూలై నెల ఆఖరు వరకు కూడా చేయడం లేదట. ఇక మొత్తం 422 జూనియర్ కళాశాలల్లో మొత్తం ఉన్నాయి 422 జూనియర్ కళాశాలలు. 18 కొత్తగా ఉన్నాయి. ఇక కొత్తగా ప్రారంభమైనవి వాటిలో మరో 225 మంది అధ్యాపకులు అవసరం. ఇక 18 కొత్తవి ఉన్నాయట కళాశాలలు. అందులో 225 మంది అధ్యాపకులు కావాలట. ఇక 15 కళాశాలలకు ప్రిన్సిపల్లే లేరట. ఓ కొడుక, ఇగో ఇట్లా ఉన్నది పరిస్థితి. మరి ఇవన్నీ ఎప్పుడు చక్కదిద్దుతారు? ఎప్పుడు చక్కదిద్దాలి వీటిని? ఎప్పుడు చదువుకోవాలి? విద్యార్థులు ఎప్పుడు చదువుకోవాలి? చదువు సంకనాకినట్టేనా? ఇక ఇంకొకటి చూద్దాం. ఇక్కడ గీ పద్యం జయ జయ హే తెలంగాణ స్వరాలకు కొన్ని మార్పులు జరిగినాయా? ఈ మార్పులు ఎందుకు చేసిరో నాకు అర్థమవుతలేదు. కాకతీయ కళాతోరణం తీసిపాడేసినాడు రేవంత్ రెడ్డి సారు, చార్మినార్ కూడా తీసిపడేసిండు. మరి ఆయనకి ఏమొస్తుంది ఈ రెండు తీసేస్తే? అవి కొట్టినాయా తిట్టినాయా? మరి రాష్ట్ర గీతం స్వరకల్పన పైన అందశ్రీ కీరవాణితో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గీ ఆంధ్రోళ్లకు పని అప్పచెప్పిండా గీతానికి పాటలు పాడాలని గీలకు అప్పచెప్పిండు సారు. ఏందో ఏం అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి కథనే అర్థమవుతలేదు. అందశ్రీ ఏంది, కీరవాణితో ఏంది, ఈ సమావేశం ఏంది? ఇక నవ్వు చూడు, కీరవాణి అందశ్రీ ఆ నవ్వు చూడు, ఆ కథ చూడు. ఇక తుది మెరుగులట. మొత్తం మీద పాటలో తుదిగా ఏమేమి కావాలో ఆ మెరుగులన్నీ దిద్దుతుర్రట. మెరుగులు రేవంత్ రెడ్డి సార్ దిద్దుతున్నట్టున్నాడు. 13.30 ఇక 2.30 నిమిషాల నిడివిడితో 2 గీతాల రూపకల్పన. 13.30 నిమిషాలు 2.30 నిమిషాల నిడివిడితో 2 గీతాల రూపకల్పన. ఆ 2 గీతాలు తయారు చేసినారంట. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులపైన కసరత్తు. కొన్ని చిహ్నాలు తీసేస్తున్నారట ఈ పాటలో నుండి. అందశ్రీ కీరవాణి రాజేశంలతో ఇక సీఎం రేవంత్ భేటీ అయినారు. చిహ్నాలపై నేడు వివిధ పార్టీలతో ప్రత్యేక సమావేశం. వివిధ పార్టీలతోని సమావేశం అవుతారంట. చిహ్నాలపైన తీసేయాలన్నా ఉంచాలన్నా అది తన ఒక్కరిదే ఇష్టం. జాతీయ గీతం ఆయన రేవంత్ రెడ్డి సార్ అది ఒక్కరిదే అయిపోయింది. గీతంలోకి వెళ్ళి ఇవి ఎందుకు తీసేస్తుండు మరి? తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రు తొలగించినటువంటి అందశ్రీ గీతం జయ జయ హే తెలంగాణ స్వరాలకు ఇక సంగీత దర్శకుడు ఇక ఎంఎం కీరవాణి తుది మెరుగులు కూడా దిద్దుతున్నారు. ఇందులో పూర్తి గీతాన్ని 13.30 నిమిషాల నిడివిడితో రూపొందించారు. ఇక రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంగా ఇక ఆలపించడానికి వీలుగా 2.30 నిమిషాల నిడివితో మొత్తానికి మరో గీతాన్ని కూడా రూపొందిస్తున్నారనేటువంటి అంశం అయితే మనం చూస్తున్నాం. ఇంకో గీతం మరి ఇదేం గీతమో? ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందశ్రీ దాన్ని తీర్చిదిద్దారు. ఈ నెల ఈ 2 గీతాలకు కీరవాణి స్వరాలను కూడా సమకూరుస్తున్నారు. మొత్తానికి ఇక ఇటీవల కీరవాణి మ్యూజికల్ స్టూడియోకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఈ 2 గీతాలకు సంబంధించిన పలు స్వరాలను కూడా ఆయన వినిపించారు. వాటిలో కొన్నింటికి ఇక తుది మెరుగులు కూడా దిద్దాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించడంతో ఆ మేరకు మార్పులు చేర్పులు చేశారు. బుధవారం జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో కీరవాణి అందశ్రీలతో ఇక రేవంత్ రెడ్డి భేటీ అయ్యిండు. పాట వాడి వినిపించిరట. అందులో కొన్ని తుది మెరుపులు దిద్దుతున్నాడట సారు. మరి ఏం మెరుపులు దిద్దుతుండో సారు? ఎందుకయ్యా రేవంత్ రెడ్డి ఉన్నదాన్ని ఉంచక కొత్త కథ తీసుకొస్తావు, కొత్త వ్యవహారం తీసుకొస్తావు? ఏం ఆలోచన ఏమో నాకేం అర్థమవుతలేదు. సావలేక బతకలేక రాష్ట్రం నడుస్తున్నట్టున్నది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే. ఏమైంది? పాటను ఎవరెక్కి ఇచ్చిర్రు? జై జై హే తెలంగాణలో స్వరాలు ఏం తప్పు ఉన్నాయి? ఇక రఫా నడిబొడ్డుకు ఇజ్రాయెల్ ఇక హమాస్తో కొనసాగుతున్నటువంటి హోరాహోరీ. నగరాన్ని వీడినటువంటి 10 లక్షల మంది పాలస్తీనియన్లు. మొత్తానికి రాయభారిని ఉపసంహరించుకున్నటువంటి బ్రెజిల్.
ఇక నగదు రహిత చికిత్సపై గంటలోపే నిర్ణయం, చివరి బిల్లు చెల్లింపు 3 గంటల్లో. ఇక బీమా సంస్థలకు ఐఆర్డిఏఐ ఆదేశం, ఆరోగ్య బీమా పాలసీ పైన కొత్త నిబంధనల జారీ అంట. ఇక 3 నుంచి 19 వరకు బడిబాట, 3వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు బడిబాట పట్టాలి పిల్లలందరూ. ఇక పాఠశాలల్లో పిల్లలు నమోదు కోసం నిర్వహించేటువంటి బడిబాట కార్యక్రమం తేదీల్లో మార్పులు చేశారు. కొద్ది రోజుల క్రితం జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు బడిబాట జరుగుతుందని విద్యాశాఖ పేర్కొంది. తాజాగా ఆ కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు ఇక జరపాలని కూడా నిర్ణయిస్తూ మొత్తానికి జారీ చేసినటువంటి అంశాలు, మార్గదర్శకాలు జారీ చేసినారట. ఇక నా ఇంటికి నేను వెళ్తా అంటూ ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా నరోరాలో ఇక బుధవారం గంగా నది కాలువ నుంచి బయటకు వచ్చినటువంటి 10 అడుగుల భారీ మొసలి. అమ్మో, గంగా నది తీరం నుండి బయటకు వచ్చిందట 10 అడుగుల భారీ మొసలి. తిరిగి ఇక నీళ్ళల్లోకి వెళ్ళే క్రమంలో రైలింగ్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నటువంటి చిత్రం ఇది. ఈ ప్రయత్నం విఫలమై అది కింద పడిపోయింది. ఇక స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్నటువంటి అటవీశాఖ సిబ్బంది అతి కష్టం మీద ఇక బంధించి మొసలిని కాలువలోకి విడిచిపెట్టిరట. 10 అడుగుల మొసలి, అమ్మమ్మమ్మ 10 అడుగులు అంటే చాలా పెద్దదే, 6 అడుగులు అంటేనే చాలా పెద్దగా ఉంటుంది. 10 అడుగుల మొసలి బయటకు వచ్చిందట. వామ్మో, అటో ఇటో దీన్ని తీసుకుపోయి నీళ్ళలోకి కాలువలోకి విడిచిపెట్టిరట మొత్తం మీద. ఇక నాలా ఇలా నీళ్లు పోయేది ఎలా? నాల ఇగో ఈ రకంగా చెత్త, నాలలో చెత్త ఇగో ఈ రకంగా నిండిపోయింది. మరి నీళ్ళు ఎట్లా పోతాయి? పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, కిలోమీటర్ల మేర స్తంభించినటువంటి మురుగు, భరించలేని వాసన, ఇక ఇలా చూడటానికి భయపడేలా ఉన్నటువంటి నాలాలు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల దర్శిస్తున్నాయి. ఈ రకంగా కనబడుతున్నాయి. హైదరాబాద్లో ఇగో చెత్త, డబ్బలు, కవర్లు, మన్ను, మశానం, మొత్తం ఇగో ప్లాస్టిక్ సామాను ఈ రకంగా కాలువలు మన మోరీలల్లో గిట్ల నిండిపోయిన తర్వాత మోరీ నీళ్ళు పోతాయా? ఇక మరి నాలాలన్నీ క్లియర్ చేయాలని రేవంత్ రెడ్డి సారు ఆదేశాలు జారీ చేశాయి. ఎక్కడ భయ మరి గింత దారుణంగా ఉండే ఈ నాలాలన్నీ ఎప్పుడు శుభ్రం చేయాలి? నేను అందుకే అంటూనే ఉంటా, ఈ విషయాలు రేవంత్ రెడ్డి సారు ఏం మాట్లాడినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు పేపర్ వరకే ఉంటాయి తప్ప నిజంగా పనుల వరకు మాత్రం పోనేవవు. ఇగో ఇట్లనే ఉన్నది కథ. చూడు ఇగో ఏం పోతుంది, ఇది ఏమైనా జరిగిందా? ఎక్కడున్న చెత్త అక్కడనే ఉన్నది. మన రేవంత్ రెడ్డి కథ ఒకట్లా ఉన్నది. ఈ అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందో మరి. అందాల బొమ్మ తీసుకొచ్చిన వార్తలు కూడా చూడాలి. ఇక ఒక్కసారి మండుతున్నటువంటి ఢిల్లీ, ఇది మేము చూసినాం వార్త. ఇక కిషన్ రెడ్డి ఇక్కడ కాదు ఢిల్లీలో ధర్నా చేయి, కిషన్ రెడ్డి ఇక్కడ కాదు నువ్వు ఢిల్లీలో ధర్నా చేయి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ ధర్నాలు చేసే బదులు గోధుమల స్పెస్ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలో ధర్నా చేయాలని కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇక బీజేపీ మేనిఫెస్టోలో రైతుల ప్రస్తావనే లేదని చెప్పినటువంటి అంశం. కిషన్ రెడ్డి చెప్తాడు, ఇక్కడ చేయకు, నువ్వు ధర్నా చేస్తే ఢిల్లీలో చేస్తే ఏంటి అవి గోధుమలకు మంచి ధర పలుకుతుంది కదా, అందుకే పోయి ఢిల్లీలో ధర్నా చేయమని చెప్తుండు కిషన్ రెడ్డికి. ఇక ఫోన్ ట్యాపింగ్ పైన కేంద్రం సీరియస్ అయిందట. రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు దిగినాయ రంగంలోకి. ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ను కూడా ఇక ఇరికించేందుకు చేసినటువంటి కుట్రపైన వివరాల సేకరణ. మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్ల పైన కూడా ఆరా తీస్తున్నారట. పలువురు బీజేపీ అగ్రనేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు అనుమానాలు. ఇక సాఫ్ట్వేర్ డివైజెస్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపైన ఎంక్వైరీలు. కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్. కేంద్రం సీరియస్గా ఉందట. మరి నిజమేనా? ఇక పుస్తకాల రేట్లు తగ్గాయి. ఒక్కో పుస్తకం పైన ప్రభుత్వం 10 నుంచి 74 వరకు తగ్గించింది. దీంతో ఒక్కో క్లాస్కు 200 నుంచి 370 దాకా ఆదా కానుంది. ఇక అన్ని మీడియంల పుస్తకాల ధరలు కూడా తగ్గనున్నాయట. మొత్తానికి పుస్తకాల ధరలు అయితే తగ్గిపోయినాయట. ఇక నటి హేమకు మళ్ళీ నోటీసులు. హేమ విచారణకు పోతుందా పోదా? నటి హేమ రేవ్ పార్టీలో దొరికిపోయింది.
గంజాయి డ్రగ్స్ తీసుకున్నట్టుగా వెల్లడైంది. మరి పోవమ్మ తల్లి అంటే పోవట్లేదు. మరి ఇక బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అయినటువంటి సిసిబి పోలీసులు మొత్తానికి మరోసారి నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 1న తమ ముందు ఇక విచారణకు హాజరు కావాలని ఆదేశించారట. మరి పోతుందా? ఇప్పుడైనా 4 నెలల్లో వచ్చిన కాల్స్, వయసు కాల్స్, 4 నెలల్లో వచ్చిన కాల్స్ అంట, వయసు కాల్స్ అట. పెరిగిపోతున్నటువంటి మెంటల్ స్ట్రెస్. ఇక వయసు 12 సంవత్సరాల్లో 1.9 కాల్సు, 13 నుండి 17లో 4.8, 18 నుండి 45లో 62.4, 46 నుండి 64లో 24.1, 65+లో 6.8. 6 నెలల్లో వచ్చినటువంటి కాల్స్, పెరిగిపోతున్నటువంటి మెంటల్ స్ట్రెస్. ఇక టెలిమానస్ కాల్ సెంటర్కు నెలకు 4,000 కాల్స్ వస్తున్నాయట. టెలిమానస్ కాల్ సెంటర్కు నెలకు 4,000 కాల్స్ వస్తున్నాయట. ఇగో ఈ రకంగా స్ట్రెస్. ఓ కొడుక. బాధితుల్లో 60% మంది యువతే. ఇక జిల్లాలోని మెంటల్ హెల్త్ క్లినిక్లకు కూడా వేలల్లో పేషెంట్లు వస్తున్నారట. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 34,920 మందికి ట్రీట్మెంట్. ఆర్థిక కుటుంబ సలహాలే ప్రధాన కారణం. పిల్లలపై చదువు, ఉద్యోగాల ఒత్తిడి. పిల్లల మీద చదువు, ఉద్యోగాలను ఒత్తిడి చేస్తే ఈ రకంగా మెంటల్ టెన్షన్కి గురైపోతున్నారట. అబ్బబ్బబ్బబ్బ. రాష్ట్ర శిక్షణానికి తుది రూపం దాల్చిండిగా. కోడి ముగియగానే కమిషన్ కార్పొరేషన్ పదవులట. కోడి ముగియగానే కనీసం 15 నుంచి 20 నామినేటెడ్ చైర్మన్ల నియామకం పైన సీఎం మొత్తానికి దృష్టి పెట్టిందట. విద్య, వ్యవసాయము ఇక కమిషన్లుగా మార్పు. ఎడ్యుకేషన్కు ఆకునూరి మురళి, అగ్రికల్చర్కు కోదండారెడ్డి ఇక పేర్లు పరిశీలన చేసినారట. రాష్ట్ర మంత్రులు ఇక డీసీసీల నుంచి సీఎంకు చేరినటువంటి సీనియర్ నేతల పేర్లు. ఇక లోక్సభ, అసెంబ్లీ టికెట్లను కూడా త్యాగం చేసిన వారికి ప్రయారిటీ. లోక్సభ అసెంబ్లీ టికెట్లను కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి ప్రయారిటీ ఇస్తారట. ఇక ఈస్ట్ సౌత్తో బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయంటూ, ఎన్డీఏకు 400 స్థానాలు పక్కా అంటూ అమిత్ షా చెప్తుండు. తెలంగాణలో 10 సీట్లు, ఒడిశాలో 17 సీట్లు గెలుస్తాం. ఇక బెంగాల్లో 24 నుండి 30 సీట్లు వస్తాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిదే విజయమని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఇకపోతే జూన్ 1న గ్రూప్ 1 హాల్ టికెట్స్, ఇక 9న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్. ఇక టీజీపీఎస్సీ మొత్తానికి 30 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు క్లోజ్. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోనున్నటువంటి ఇన్విజిలేటర్లు. ఇక ఇది ఇట్లా ఉన్నది. మన అందాల బొమ్మ మోసుకొచ్చినటువంటి వార్తలు ఇక ఈ రకంగా మోసుకొచ్చింది. 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేసినారని వార్త. ఇక సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలి. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అరాచకాలన్నీ వెలికి తీయాలని లక్ష్మణ్ చెప్తాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ పైన సీఎం మౌనం ఎందుకు వహిస్తున్నారు? కాళేశ్వరం స్కామ్ పైన చర్యలేవి? తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని కామెంట్. తెలంగాణలో మళ్ళా కూడా ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చంట. అంటే రేవంత్ రెడ్డి ఉండడన్నట్టు ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే అంశం. ఇంతే కదా. అంటే ముఖ్యమంత్రి ఉండడన్నట్టు రేవంత్ రెడ్డి ఇక దిగిపోతాడా ఏంది మరి? ఇక పాలనా యంత్రాంగం ప్రక్షాళన. రాష్ట్రంలో జూన్ 5 నుంచి 7 వరకు పెద్ద ఎత్తున బదిలీలు జరగబోతున్నాయట. రాష్ట్రంలో జూన్ 5 నుంచి 7 వరకు మొత్తానికి బదిలీలు అయితే చేపట్టబోతున్నారట. సిబ్బంది వివరాలు తెప్పించుకుంటున్నటువంటి శాఖలు. ఇక సాగునీటి శాఖలో అంతర్గత ఉత్తర్వులు. ఇక కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగింపు. ఈ 2 ఎందుకు తొలగించినారు? తొలగించడంలో మరి రేవంత్ రెడ్డి సార్ పాత్ర మరి దీని మీద ఎందుకు ఫోకస్ పెట్టిండు? ఆ 2 ఉంటే మరి ఏం జరిగింది? ఇక సార్దే కదా, రాష్ట్రం అంతా సార్ చేతుల్లోనే ఉన్నది. ఆడిందే ఆట, పాడిందే పాట. ఎగిరినంత ఎగురుతాడు, ఇక దుంకినంత దుంకుతాడు. పోదామా 10 ఏళ్ల తెలంగాణ ఉత్సవానికి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు. ఇక బ్రాండెడ్ బీర్ల కొరత. ఇగో మద్యం మీద కేసీఆర్ మొత్తం మద్యము రాష్ట్రమంతా విచ్చలవిడిగా అభివృద్ధి చేసిండు. అందరిని తాగుబోతులను చేసిండు, ఆగం చేసిండు. ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి సారు మస్తుగా మాట్లాడిండు. కేసీఆర్ నువ్వు అడ్డగోలుగా తిట్టిండు. నోటికి అసలు తాళము తలుపు లేకుండా ఆ నోరుతోని ఆ బూతులు కూడా మాట్లాడినటువంటి
ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి బూతులు తిట్టడం అంటే ఇక అది ఏందన్నట్టు, గలీజ్ మాటలు. ఇక ఉత్పత్తుల్లో మూడో షిఫ్ట్కు కూడా అనుమతి ఇవ్వని ఎక్సైజ్ శాఖ. అయితే బ్రాండెడ్ బీర్ల కొరత, ఇక బ్రాండెడ్ బీర్లు పోయి కొత్త కొత్త కంపెనీలతోని బీర్లు వస్తున్నాయి. ఇక చూడు, ఇక ఉత్పత్తిలో మూడో షిఫ్ట్కు అనుమతి ఇవ్వని ఎక్సైజ్ శాఖ కొత్త బ్రాండ్ల పర్మిషన్ వైపే మొగ్గు చూపుతుందట. ఇక సోమ్కే కాదు టాయిట్, ఇక మౌంట్ ఎవరెస్ట్ ఎగ్జోటికాకు అనుమతి. ఇక డిమాండ్ ఉన్నటువంటి వాటి సరఫరా అంతంతే ఉన్నది. డిమాండ్ ఉన్నటువంటి బీర్ల సరఫరా అంతంతనే ఉన్నది. కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. ఇగో బీర్ల సంగతికి ఇట్లా తాగేటోళ్ళ పరిస్థితికి ఆగమాగమే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 357 వైన్ షాపులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 357 వైన్ షాపులు ఉన్నాయి. వీటిలో 2 నెలల నుంచి బ్రాండెడ్ బీర్లు దొరకడమే లేదు. వచ్చినా అది అతి తక్కువగానే వస్తున్నాయట. ఇక నల్గొండ జిల్లాలో కింగ్ ఫిషర్ బీరుతో పాటు ప్రముఖ బ్రాండ్లకు కూడా చెందిన బీర్లు మొత్తానికి కొరత తీవ్రంగా ఉంది. వేసవిలో అందరూ అధికంగా కోరేటువంటి కేఎఫ్ లైట్ ఇక కోసం జిల్లాలోని దుకాణాలు 100 కాటన్లకు ఇక ఇండెంట్ పెడితే ఇక బెవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది 10 కాటన్లే. ఒక దుకాణమట కేఎఫ్ లైట్ కోసం జిల్లాలోని దుకాణదారులు 100 కాటన్లు కావాలని పెడితే వాళ్ళు తీసుకొచ్చింది 10 కాటన్లేనట. అంటే గింత కొరత ఏర్పడింది బీర్లలో. ఇక ఓటమి భయంతోనే బీఆర్ఎస్కు 50 సీట్లు కూడా రావని సర్వేలో వెల్లడి. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక వనరులపైన దాడులు చేసినారంట. ఇక టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే ఎస్ఐబి చీఫ్ మకాం. ఇక ఈసీ విధుల నుంచి తప్పించిన ఇక ఎస్ఐబి చీఫ్కు ఇక టాస్క్ ఫోర్స్ సిబ్బందికి నిరంతరం టచ్లో ఉన్నాను. 2 నెలల్లో అదే పోస్ట్లోకి వస్తానని అందరికీ చెప్పా. ఇక పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో రాధాకిషన్ రావు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఇక 500 కోట్ల సర్కారు భూమి స్వాహా. 500 కోట్ల భూమి స్వాహా అయిందట. ఇక పత్తి విత్తనాలకు కొరతే లేదు. పత్తి విత్తనాల కోసం లైన్లో నిలబడి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం, చెదరగొట్టడం. పొద్దుగాల నుండి పొద్దుగ దాకా నిలబడితే 2 ప్యాకెట్లు ఇస్తారా రైతులకు? 2 ప్యాకెట్లు. 10 ఎకరాలు ఉన్న రైతు పోతే 2 ప్యాకెట్లు ఇస్తే ఏడబెట్టుకుంటాడు రైతు. మళ్ళీ పత్తి విత్తనాలకు కొరతనే లేదని చెప్తుండే. ఇగో ఈ దొంగ మాటలు ఎందుకు? సాగుకు సరిపడా ఉన్నాయి. ఇక విపక్షాలవి అసత్య ఆరోపణలట. రైతులపై లాఠీ చార్జ్ కూడా అవాస్తవం. ఇక ఈసారి 1 నుండి 24 కోట్ల పత్తి విత్తనాల ప్యాకెట్లు, ఇప్పటికే 51 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయట. 10 లక్షల విత్తన ప్యాకెట్లను కూడా రైతులు కొన్నారట. ఇక గందరగోళం సృష్టిస్తే ఉపేక్షించం తుమ్మల చెప్తున్నటువంటి మాట. తుమ్మల కొన్ని చోట్ల పోయి చూడు, నువ్వు నీ కారు వేసుకొని పోయి చూస్తే అర్థమైపోతుంది. సెంటర్ల దగ్గరికి పోతే అక్కడ క్యూ లైన్లు కట్టడం అవన్నీ అయితే ఏదో సినిమా తీయడానికైతే డ్రామా చేసినటువంటి వ్యవహారం అయితే కాదు కదా. పాస్బుక్లు, ఆ చెప్పులు, లేకపోతే తువాలలు లైన్లో పెట్టిరు. రైతులకు విత్తనాలు అందేలా చూడండి అంటూ కలెక్టర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మొత్తానికి లేఖ రాసినారట. ఇక కొడుకును కాపాడబోయి తండ్రి అనంతలోకాలకు పోయిందట. ఏపీలోని బాపట్ల జిల్లా నల్లమడ వాగులో మునిగిన 2 మృతి, మరో 2 వ్యక్తులు గల్లంతు. వీరు హైదరాబాదు బాల్నగర్ వాసులట. కొడుకును కాపాడబోయినటువంటి తండ్రి అనంతలోకాలకు పోయిందట. కాంగ్రెస్తో బంధం శాశ్వతం కాదు. బీజేపీ ఓటమే మా ప్రస్తుత లక్ష్యం. కూటమిదే గెలుపు. కమలం గెలిస్తే ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలంతా జైలుకే పోతారు. కమలం గిట్ల గెలిస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అగ్రనేతలంతా జైలుకే పోతారట. ఇక సీఎం పదవికి రాజీనామా చేయను, 2న తిరిగి జైలుకు వెళ్లేందుకు సిద్ధం. ఇక కేజ్రీవాల్ చెప్తున్నటువంటి అంశాలు. సీఎం పదవికి అయితే రాజీనామా చేయడట, జైల్లో ఉండే నడిపిస్తాడట. కేజీకి సుప్రీంలో నిరాశ. ఇక బెయిల్ పొడిగింపునకు నో చెప్పేసినారు మొత్తం మీద. ఇక మైనర్ వాహనం నడిపితే 25,000 జరిమానా. ఒకవేళ మైనర్ గిట్ల వాహనాలు నడిపితే 25,000 జరిమానా. 1 నుంచి కొత్త నిబంధనలు. ఆర్టీఓ కార్యాలయానికి ఇక వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్. ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఇక 14 వరకు ఉచితమే. గంటలో నిర్ణయం తీసుకోవాలి.
నగదు రహిత వైద్య సేవలపైన ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం. ఇక అన్ని వర్గాల వారికి పాలసీలు అందుబాటులోకి తేవాలని కూడా సూచన. లిక్కర్ కేసులో అనుబంధ ఛార్జీ షీట్కు కోర్టు ఓకే. ఇక 3వ న్యాయస్థానం ముందుకు ఎమ్మెల్సీ కవిత రాబోతున్నారట 3వ తారీఖున. 500 కోట్ల సర్కారు భూమి స్వాహా. ఎవరు చేసినారు ఇది? 500 కోట్ల భూమి అమ్మన కొడక, మరీ ఎక్కువనే చేసినారు. 500 కోట్ల భూమి స్వాహా చేసినారట. ప్రభుత్వ భూమి దునుగుందామంటే ప్రభుత్వ భూమి లేదరా నాయన ఈడ. ఇక పరాయి భావాలు, పరాయి చూపులు, పరాయి భాష, పరాయి చెవులు, పరాయి నడక, పరాయి చేతులు, అన్నీ పరాయివే. అట్లా కాకూడదనే నా తిక్క. కలౌజీ మాట ఇది. ఇక చరిత్రను చెరిపేసే కుట్ర చూసినారా? చరిత్రనే చెరిపేసే కుట్ర చేస్తుండే ఇలా రేవంత్ రెడ్డి. ఈ కాకతీయ తోరణాన్ని చార్మినార్ని గీతంలో జాతీయ గీత ఏది మన రాష్ట్ర గీతం నుండి తీసి పాడేస్తుండు. మరి ఎందుకు తీసేస్తుండు? చరిత్ర ప్రస్తావన లేకుండా రాష్ట్ర చిహ్నానికి తుది రూపు. కాకతీయ తోరణం, చార్మినార్ లేకుండానే డిజైన్లు, వాటి స్థానంలో బుద్ధుడు, ఇక తంగేడు పూర్ణకుంభం. తంగేడు పూర్ణకుంభం బాగానే ఉన్నది. రంగురంగుల డిజైన్లు సిద్ధం చేసిన కళాకారులు, మరిన్ని మార్పులు సూచించిన సీఎం, డిప్యూటీ సీఎం. ఇక సమ్మక్క సారక్క నాగోబా స్ఫూర్తి ప్రచారం. ఇక ఉత్తదే జయ జయ హే నుంచి 2 చరణాల తొలగింపు. కాకతీయులు గోల్కొండ వైభవానికి సర్కారు మంగళం. ఇక విమర్శలపైన ఎదురుదాడి చేయండి అంటూ రేవంత్ రెడ్డి. విమర్శల మీద ఎదురుదాడి చేయమని రేవంత్ రెడ్డి చెప్పినాడట. మరి ఎందుకు తీసే ఉంటే ఏమవుతుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పు. నీ ముళ్ళు ఏం పోయింది? కాకతీయ తోరణము, చార్మినార్ ఉంటే ఏమవుతుండే చెప్పు. ప్రజలకు కావాల్సిన పని చేయాలంటే పాట మీద పడ్డావు. ఇదేనా పరిపాలన? ఇప్పుడు పాటనేనా మనుషులకు కావాల్సింది? అదేనా మనుషులకు కావాల్సింది? ఇదో పెద్ద రచ్చ. రాష్ట్రంలో ఇది ఒక రచ్చ లేపడానికి తప్ప ఇంకొకటి పని లేదు. ఇది ఆ పాటతోని వచ్చిందేమో పోయిందేమో, ప్రజలకు రైతులకు ఉపయోగపడింది ఏం లేదు. విత్తనాలు చక్కగా చూడమంటే ఈ పాట మీద పంచాయతీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ తల్లి సోనియా ఏండ్ల కొట్లాటకు పరిష్కారం చూపినటువంటి తల్లిగా సోనియా గాంధీని యావత్తు భారతదేశం గుర్తించింది. ఇక మేమంతా సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా చూస్తున్నాం. అద్దంకి దయాకర్ ఇక పిసిసి అధికార ప్రతినిధి. ఉత్సవాలు జరిపే అర్హత సీఎంకు లేదు. ఉద్యమంలో పాల్గొనే సీఎంకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిపే నైతిక అర్హత లేదు. ఆయనకు ఉద్యమకారుల త్యాగాలు, రాష్ట్ర ఆవిర్భావ విలువలు తెలియవు. రేవంత్ రెడ్డికి ఉత్సవాలు జరిపే అర్హత లేదట. ఏది జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు జరిపే అర్హత లేనే లేదట. ఆయనకు తెలంగాణ కోసం పోరాడినటువంటి విద్యార్థుల గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ ఆయనకు అసలు తెలియదు. అట్లాంటోడు మరి ఇవాళ ఉత్సవాలు ఎట్లా జరుపుతాడు? జరపదు కదా. ఇక కళాతోరణం తీసేయడం సరికాదు, చెరువుల్ని తీసేస్తారా? క్రూరమైన ఆలోచన. తెలంగాణ ఆత్మపైన దెబ్బ కొట్టడమే ఇది. 1982 దాకా గాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదు. 1982 దాకా గాంధీ ఎవరు అనేది ప్రపంచానికి తెలియదు. రాష్ట్రంలో విత్తన విపత్తు. ఇక చూడు, ఇప్పుడే చూసినాం మన వార్త. ఎక్కడ కూడా కొరత లేకుండా మంచిగా కాపాడుకోవాలి. ఇక చూడరు, ఇగో ఈయననే కదా చెప్పింది, పత్తి విత్తనాలకు కొరతే లేదు. తుమ్మల మాట్లాడుతున్నటువంటి మాట, పత్తి విత్తనాలకు కొరతనే లేదట. మరి ఇదేంది కొరత? ఈ కొరత ఏంది? ఇక్కడ ఈ పడిగాపులేంది? ఇగో రైతు వేదికల ముందు చెప్పులు, ఇక పిఏసిఎస్ ఎదుట బార్లు తీరినటువంటి రైతులు. ఇగో చూడు, ఇగో విత్తనాల కోసం బుధవారం కూడా ఆదిలాబాద్ రైతులు అరిగోసపడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక పట్టణానికి వచ్చినటువంటి రైతులు విత్తన కేంద్రం వద్ద 100 మీటర్ల ఇక పొడవున బార్లు తీరారు. ఇది చూడు, ఇది కొరతనే లేదట. మరి ఇదేం కొరత ఇది? ఇక పత్తి నుంచి పచ్చి రొట్టె దాకా కొరత. పత్తి నుంచి
పచ్చి రొట్ట దాకా కొరత, విత్తనాల కోసం రైతుల వేతలు పడుతున్నారు. ఇక టోకెన్ల కోసం తప్పని పరుగులు, ఇక ఒక్కొక్కరికి 2 విత్తన ప్యాకెట్లు, ఇక ఆగచాట్ల పైన నిలదీస్తున్నటువంటి రైతులు, సర్దుకోవాలంటున్న అధికారులు. గిట్లనా ఇచ్చిన 2 ప్యాకెట్లతో సర్దుకోవాలట. అంటే రైతుల్ని పంట బండిమంటున్నావా లేకపోతే బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోమంటున్నావా? మరి అట్లే ఉన్నది. ఇక సర్దుకోమంటురట. నీ అవ ఈ సిగ్గుపడే మాట, నీ అవ సర్దుకోమంట. ఏం మాట మాట్లాడతారా నాయన? ఇక కాంగ్రెస్తో దోస్తి శాశ్వతం కాదు, ఎండలకు మళ్ళీ తల్లి ఢిల్లీ అయిపోయింది. 24 గంటల్లో ఇక కేరళకు నైరుతి వాతావరణ శాఖ వెల్లడి. ఓఎంఆర్ విధానంలోనే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలట. ఇక జూన్ 9న నిర్వహణ, నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ, 1 నుంచి హాల్ టికెట్లు పంపిణీ. 1 నిమిషం లేట్ అయినా ఎంట్రీ ఉండదట. ఇక ఎరువులు విత్తనాల కొరత లేనే లేదని చెప్తుండు. ఇగో తుమ్మల చెప్తున్నమాట. మరి ఇదేందా తుమ్మల పక్క పోంటి చూడు, నువ్వు అటు చెప్తా ఉన్నావు ఎరువులు విత్తనాలు కొరత లేనే లేదంటున్నావు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారట. మరి ఈ ఫోటో ఏంది, ఈ కథ ఏంది, ఈ వ్యవహారం ఏంది, ఈ క్యూ లైన్లు ఏంది? రాష్ట్రంలో కొత్తగా 27 రకాల బీర్లు, వామ్మో, కొత్తగా 27 రకాల బీర్లు వచ్చినాయట రాష్ట్రానికి. ఇక టాయిట్ నుంచి 17 రకాల బ్రాండ్లు, 5 కంపెనీలకు సర్కారు అనుమతి. ఈ కొరతను అధిగమించే ఎక్సైజ్ శాఖ, కొరతను అధిగమించడానికి ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుందా ఏంది? క్యాష్లెస్ ట్రీట్మెంట్ పైన గంటలో నిర్ణయం. క్లెయిమ్ సెటిల్మెంట్ 3 గంటల్లోనే పూర్తి చేయాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ 3 గంటల్లోనే పూర్తి చేయాలట. క్యాష్లెస్ ట్రీట్మెంట్ పైన గంటలో నిర్ణయం తీసుకోవాలి. ఇక ఆరోగ్య బీమా సంస్థకు IRDAI ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి మార్చే ఎత్తుగడ ట్యాపింగ్, వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే సర్కారు లీకులతో ప్రజల టెన్షన్ను డైవర్ట్ చేసేటువంటి యత్నం. ఇక ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్ను ట్యాప్ చేశారు. ఫోన్ని ట్యాప్ చేసినారంట. ఇక లీకులతో వార్తలు రాయడం ఖచ్చితంగా నేరమే. ఇలాగే కొనసాగితే ఇక లీగల్గా తీవ్రమైన చర్యలు తప్పవు. ఫోన్ ట్యాపింగ్ పైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నటువంటి అంశాలు. మార్చే ఎత్తుగడ ట్యాపింగ్ పనులను రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. వైఫల్యాల్ని కప్పిపుచ్చేందుకే సర్కారు లీకులు చేస్తున్నటువంటి అంశం. ఇక ఈ రకంగా వ్యవహరిస్తుంది ఇవాళ సర్కారు. ఫోన్ ట్యాపింగ్ ఎన్నడో పోయింది ముచ్చట, ఎన్నికలకు ముందు పోయినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చి ముంగట పడేసారు. దానికంటే ముందు చార్మినారు, గోల్కొండ, మన కాకతీయ తోరణం, ఇదో కథ. రాచరికమని చరిత్రనే తిరగరాస్తారా? చరిత్రనే తిరగరాసిరు. మరి వీళ్ళు ప్రజల్లో అసహనాన్ని రేకెత్తించడమే వీళ్ళ పని. చారిత్రక గీతాన్ని చారిత్రక తప్పిదంగా చేయొద్దు, చారిత్రక ఆనవాళ్లను చెరిపేయొద్దు. రాజముద్ర వెనుక చరిత్రకారుల మేధోమదనం. ఇక ఇంటాక్కో కన్వీనర్ అనురాధారెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. మార్చాలనుకోవడమే లక్ష్యమైతే మార్చడం పెద్ద తప్పే.